హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. వచ్చేసి మార్నింగ్ నుంచే ఫుల్ బిజీగా ఉన్నాను. అసలు మార్నింగ్ అన్నమ్మాయి వచ్చింది, ఇంకా అక్కడి నుంచి అసలు ఖాళీ లేదు ఫ్రెండ్స్. నెంబర్ లేదు. కాఫీ అని, టీ అని, డికాషన్ వేయటం, పండ్లు చూసుకోవటం, వాటర్ స్టోర్ చేసుకోవటం, మళ్ళీ నేమో పిండి, దోశ పిండి వేశాను. దోశ పిండి అవి ఇవి అస్సలు టైం. ఇదిగోండి, ఇప్పుడే వచ్చేసి వెన్న కూడా తీసేసి మొత్తం పిండి తీసి గ్రైండర్ అంతా శుభ్రంగా కడిగేసుకొని స్నానం చేసి ఇప్పుడే పూజ అది స్టార్ట్ చేసుకున్నాను. పూజ అది కూడా అయిపోయింది. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేయాలి. ఇదిగోండి, వెన్న అది తీసేసుకున్నాను. ఇదిగో వెలిగించేసుకున్నా కాచుకుందామని. ఇదిగోండి ఫ్రెండ్స్, వచ్చేసి నైట్ నేను అప్పడాల పిండి కలిపానండి. మినపప్పు గుండు పట్టించేసి మనము ఉప్పు, కారము, అట్లానే ఇంగువ, నువ్వుల నూనె వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది వేడివేడి అన్నంలో. ఆల్రెడీ నేను వీడియో కూడా చేశాను. ఇదిగోండి, వచ్చేసి మళ్ళీ ఒకసారి రోట్లో వేసి దంచుకోవాలి. ఇట్లా మూత పెడితే బాక్స్లోనే ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, వచ్చేసి పుట్నాల పచ్చడి చేస్తున్నాను దోశ పిండికి. ఇదిగో ఇక్కడేమో పెనం అది పెట్టేసుకున్నాను. మార్నింగ్ కూడా మా బాబుకి దోశలు వేసి కొబ్బరి చట్నీ పెట్టి పంపించేసాను అండి. ఇప్పుడు మా వరకని దోశలు వేసుకుంటున్నాను. ఇదిగోండి, కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది. ఇక్కడేమో దోశ అది వేసేసుకున్నాను. బాగా పని ఎక్కువ ఉండటం వలన ఏమో ఫ్రెండ్స్, వచ్చేసి బాగా ఆకలిస్తుంది. పొద్దుటి నుంచే చేస్తూనే ఉన్నాను కదా, పిండి తీయటం, వెన్న పూస, మళ్ళీ అదంతా క్లీన్ చేయటం, గ్రైండరు, బట్టలు వేయటం, మిషన్లో బట్టలు నానబెట్టడం, ఇంకా అంట్లు సర్దాలి ఫ్రెండ్స్. వచ్చేసి అంట్లు సర్దుకోవాలి, ఇక వంట చేసుకోవాలి. ఇంకా అన్నం మళ్ళీ అవ్వగానే మధ్యాహ్నం పని ఉంది. మధ్యాహ్నం వెళ్ళంగానే మళ్ళీ రాగానే ట్యూషన్ పిల్లలు. అసలు టైం ఉండట్లేదు ఫ్రెండ్స్, ఫుల్ బిజీగా ఉన్నా. ఇదిగోండి, పచ్చట్లో కూడా పోపు అది వేసేసుకున్నాను. ఇదిగోండి, దోశలు కూడా వేసేసుకున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, వచ్చేసి నెయ్యి కూడా కాగుతున్నది. మంచి స్మెల్ వస్తుంది చూడండి నెయ్యి. ఇవాళ అయితే ఇక వచ్చేసి టిఫిన్ అది అయిపోయింది. జావ కూడా పెట్టేశాను. ఇవాళ క్యాబేజీ కూర, పచ్చి కూర పోపు వేసేస్తా అండి. పచ్చి కొబ్బరి కూడా ఉంది కదా. ఇక వచ్చేసి అప్పడాల పిండి ఉంది. ఇక రెండే చేస్తా అండి. వాడైతే అసలు ఓపిక లేదు. నిన్నేమో మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళాము. ఇక నైట్ ఏమో వచ్చేసి కరెంటు బిల్ అని, హౌస్ ట్యాక్స్ అని, ఆ పనులని ఈ పనులని నైట్ వచ్చేసరికి 8 అయిపోయింది. ఇక రాగానే అన్నం వండేసి అప్పడాల పిండి కలిపేసేసరికి తిని పడుకునేసరికి 11 అయిందండి. మళ్ళీ మార్నింగ్ 6. ఇక అందుకని ఏంటో రెస్ట్లెస్గా ఉంది. ఇక అందుకని చెప్పేసి ఒక కర్రీ ఒకటి చేస్తున్నా. మజ్జి పులుసు కూడా ఉంది కదా అని ఇంకా అన్నం పెట్టేసి కర్రీ ఒకటి చేసేస్తే అయిపోతుంది. అందులో మార్నింగ్ కూడా లేవగానే చాలా పనులు అయిపోయినాయి కదా అండి. పిండి తీయటం అవి ఇవి. నేను కూడా ఆఫ్ చేసేసాను. కొంచెం చల్లారంగానే ఇందులో మెంతులు వేసుకోవచ్చు, కరివేపాకు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. కొంతమంది ఎందుకు కరివేపాకు మెంతులు ఇష్టపడరు. ఇదిగోండి, జావ కూడా పెట్టేసుకున్నా, స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ఇదిగోండి, వచ్చేసి అంట్లన్నీ సర్దేసుకుంటున్నాను ఇప్పుడు. ఇదిగోండి ఫ్రెండ్స్, వచ్చేసి ఇప్పుడు ఇది ఇంకొక టబ్బు మొత్తం సర్దేసిన అంట్లన్నీ. ఇదిగోండి ఫ్రెండ్స్, వచ్చేసి మొత్తం నీట్గా ఇట్లా సర్దేసుకున్నాను అంట్లన్నీ. ఇదిగోండి, రాగి జావ కూడా తాగేస్తున్నాను. ఇవాళ దోశలు కదా కొంచెం తిన్నానండి, అందుకని కొంచెమే తాగుతున్నాను రాగి జావ. ఇది మా హస్బెండ్కి, ఇది నాకు. ఇదిగోండి ఫ్రెండ్స్, వచ్చేసి ఇప్పుడే మొత్తం నీట్గా అంతా స్టవ్లన్నీ కడిగేసాను. నూనె మొత్తం వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. వచ్చేసి ఇదిగోండి, మొత్తం అంతా గట్టు అంతా నీట్గా తుడిచేసుకున్నాను. ఇవి కూడా మొత్తం నీట్గా కడిగేసుకున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, వచ్చేసి ఇప్పుడు నేను డైలీ వాళ్ళతో పాటు మంత్లీ బడ్జెట్ ప్లాన్ కూడా స్టార్ట్ చేశాను కదా. వచ్చేసి ఇదిగోండి ఫ్రెండ్స్, వచ్చేసి 20,000లో వచ్చేసి స్కూల్ వ్యాను, పని మనిషి అన్నీ అయిపోయినాయి ఫ్రెండ్స్. వచ్చేసి కరెంటు బిల్లులో మాత్రం 250 రూపీస్ సేవింగ్స్ అయినాయి. ఇవైతే వచ్చేసి వెజిటేబుల్స్ తీసుకుంటాను, వీక్లీ అట్లా వస్తాయి. హౌస్ ట్యాక్స్, మిల్క్లో వచ్చేసి 40 రూపీస్ సేవింగ్స్ అయినాయి. ఇవి వెజిటేబుల్స్ ఇవాళ తీసుకుంటాను కాబట్టి రాయలేదు. ఇవేమో సరుకులు అండి.
ఇక వాటరు ఆర్వో ఇవన్నీ నేను ఫోన్పే చేస్తాను, అందుకని ఇట్లా పెట్టుకున్నా. ఇదేమో ఫిజియోథెరపీకి అండి. మొత్తం వచ్చేసి అయినటువంటి ఖర్చులు ఇవి 20,000లో. ఇవ్వండి, ఇవైతే వచ్చేసి బర్త్డే ఖర్చు అని చెప్పాను కదా. ఇవేమో నిన్న నేను తీసుకున్నటువంటి ఫ్లవర్స్ రీఛార్జు. ఇక ఆఫీస్కి వెళ్తే ఆటో ఖర్చులు అన్నీ ఇట్లా రాసుకుంటూ ఉంటాను ఫ్రెండ్స్. వచ్చేసి నేను ఇవ్వండి ఫ్రెండ్స్, వచ్చేసి ఇవన్నీ స్లిప్పులు అండి. దాని తాలూకు సరుకులని, మందులని, కరెంటు బిల్లులని, హౌస్ ట్యాక్స్లని, దాని తాలూకు రిసీప్ట్స్ అండి. వచ్చేసి ఇదిగోండి, ఇవైతే వచ్చేసి కాయిన్స్ అయితే నేను ఇట్లా ఒక చిన్న డబ్బా పెట్టుకుంటాను ఫ్రెండ్స్. వచ్చేసి ఈ డబ్బాలో వేసేసుకుంటూ ఉంటాను మిగిలిన కాయిన్స్ అన్నీ. ఇదిగోండి, ఈ 10 రూపీస్ మాత్రం ఉంచుతా అండి, బ్యాంక్లో ఇచ్చేస్తాను. ఆ నోట్ ఇస్తారు కదా, ఇట్లా మిగిలిపోయిన కాయిన్స్ అన్నీ ఇట్లా వేసేసుకుంటూ ఉంటాను. ఇది మాత్రం బ్యాంక్లో ఇస్తాను. ఇంకా మంత్ ఫస్ట్ వీకే కదా, ఇంకా సెకండ్ వీక్, థర్డ్ వీక్, మొత్తం మంత్ ఎండింగ్ అయ్యాక చిల్లర ఏమన్నా మిగిలితే కాయిన్స్ వస్తే ఇవి తీసుకెళ్ళి అట్లా బ్యాంక్లో ఇచ్చేసి నోట్ అనేది తీసుకుంటూ ఉంటాను. ఇదిగోండి, ఇట్లా మంత్ అనేది ఇట్లా ప్లాన్ చేసుకుంటూ ఉంటాను. ఇదిగోండి ఫ్రెండ్స్, వచ్చేసి ఇవేమో నా ట్యూషన్ ఫీజు డబ్బులు అండి. వచ్చేసి 250 రూపీస్ ఏమో అవి బ్యాగ్లో ఉండిపోయినాయి, హ్యాండ్ బ్యాగ్లో. ఇవైతే వచ్చేసి నేను ట్యూషన్స్ చెప్తాను కదా, ఆ ట్యూషన్ ఫీజు డబ్బులు 1100 రూపీస్ అండి. ఒక ఇద్దరు ఇచ్చారు. వచ్చేసి ఆ 250 పెట్టి వెజిటేబుల్స్ అవి తీసేసుకుంటాను. నిన్న ఇక్కడ మిగిలినాయి అని చెప్పాను కదా మీకు, నేను కరెంటు బిల్లాను మిల్క్లో అట్లా మిగిలినాయి అని చెప్పాను కదా, అవి తీసేసుకుంటాను. ఇది మాత్రం నా సేవింగ్స్ అండి. వచ్చేసి అదే నా ట్యూషన్ ఫీజు కదా. నేను నిన్న మాత్రం మొత్తం 1500 ఎంత వచ్చిందండి. అయితే వచ్చేసి నేను అందులో రీఛార్జ్ అది చేయించుకున్నాను కదా, అందుకని 1100 ఉన్నాయి. వచ్చేసి ఇదిగోండి ఫ్రెండ్స్, వచ్చేసి ఇట్లా సేవింగ్స్ చేసుకుంటూ ఉంటాయి. ఇందులో కాయిన్స్, ఇదేమో నోట్లు, ఇదేమో నా మంత్లీ బడ్జెట్ ప్లాన్ బుక్, అన్నీ ఇందులోనే ఉంటాయండి. రిసీప్ట్స్ అన్నీ వచ్చేసి ఇందులో ఏమో నా పాకెట్ మనీ కోసమని ఇంకొక 1000 రూపీస్ అట్లా వస్తాయండి ట్యూషన్ ఫీజు. వచ్చేసి అందులో వచ్చేసేమో ఒకటి మ్యూచువల్ ఫండ్ స్టార్ట్ చేశాను 3 ఇయర్స్కి, ఇంకోటి ఆర్డీ కడుతున్నాను. అందులో పోను నాకు ఒక 500 600 మిగులుతాయి. అందులో రీఛార్జ్ చేయించుకుంటాను. రీఛార్జ్ చేయించుకొని మిగిలినవి వాడుకుంటూ నా పాకెట్ మనీ లాగా వాడుకుంటూ ఉంటా. ఇదిగోండి, వచ్చేసి ఇదే అండి నేను మంత్లీ ఫాలో అయ్యేటువంటి మంత్లీ బడ్జెట్, నా సేవింగ్స్. ఇంకా ఫస్ట్ వీకే కాబట్టి చూడాలి, ఇంకేదైనా అవసరం ఉంటే ఇంట్లో మా అత్తయ్య గారు ఇస్తూ ఉంటారు మనీ. అందులో కూడా ఏమన్నా మ్యాక్సిమం ఏమన్నా సేవ్ చేయడానికే చూస్తాను. కాకపోతే ఈ నెల ఏంటంటే డ్రై ఫ్రూట్స్ అవి తీసుకోవడం వల్ల నాకు ఎప్పుడు గ్రాసరీస్లో మిగులుతాయి. అటువంటిది ఈ మంత్ అసలు మిగలలేదండి, గ్రాసరీస్లో మొత్తం అయిపోయినాయి. లేకపోతే ఎప్పుడు నా గ్రాసరీస్లోని గ్యాస్లో కూడా మిగులుతాయి ఒక 30 రూపీస్ అట్లా. ఇదిగోండి, వాళ్ళైతే వచ్చేసి క్యాబేజీ తురిమి కూర చేస్తా అని చెప్పాను కదా. నిన్నైతే ఒకళ్ళు యూట్యూబ్ ఛానల్ ఎట్లా రన్ అవుతుంది, సబ్స్క్రైబర్స్ బాగానే వచ్చారు, బాగానే ఉందా అని అడిగారు. చాలా బాగుందండి. మీరు వ్యూవర్స్ ఉన్నంతకాలం మా యూట్యూబర్స్కి ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు. సబ్స్క్రైబర్స్ వాళ్ళు మీ వల్లే మేము వంటింట్లో ఉండేవాళ్ళం ఆడవాళ్ళం కూడా కొంచెం సంపాదించుకోగలుగుతున్నాం అని నా ఉద్దేశము. అందుకని నేను వచ్చేసి చాలా చాలా థ్యాంక్స్ అండి. అందరు నేను పెట్టగానే వీడియో చూసి మంచి మంచి సజెషన్స్ ఇస్తున్నారు నాకు. కొంచెం వాల్యూమ్ పెంచమని, మళ్ళీనేమో అవర్స్ కొంచెం పెంచమని, వాచింగ్ టైము ఒక 15-20 మినిట్స్ పెట్టమని అట్లా చెప్తున్నారు. ట్రై చేస్తానండి, కంపల్సరీ పెట్టడానికే ట్రై చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. వచ్చేసి ఇప్పుడు ఇది నేను తురిమేసుకుంటున్నా. ఇదిగోండి, వచ్చేసి పాలు కూడా కాచేసుకుంటున్నా. ఇదిగోండి, క్యాబేజ్ అది తురిమి పెట్టేసుకున్నాను. ఇక అయితే వచ్చేసి కూర పోపేసేసుకొని రైస్ పెట్టేసుకుంటే అయిపోతుంది. ఇక టైం ఇంకా చెప్పనే అక్కర్లేదులేండి, 12:15 అయింది. 6కి స్టార్ట్ చేస్తే టైము వచ్చేసి 12:15 అయింది అన్నమాట. అది ఆడవాళ్ళు అట్లా ఉంటామండి. వచ్చేసి చాలామంది ఇంట్లోనే ఉంటావు కదా నీకేమీ లే అని అంటారు. ఇంట్లో ఉండి చేస్తే తెలుస్తాయండి ఆడవాళ్ళ పనులు ఎంత కష్టమో. ఆఫీస్కి వెళ్ళి ఉద్యోగాలు చేసే వాళ్ళకన్నా రెస్ట్ అవుతుంది, కానీ ఇంటి ఇళ్ళకి మాత్రం రెస్ట్ ఉంటుందండి. మీతో మాట్లాడుతూ వీడియో షూట్ చేస్తున్నా, ఇన్ని పనులు చేసుకున్నానండి. ఎంత పనమ్మాయి ఉన్నా కూడా మనకుండే పనులు మనకుంటాయి కదా ఫ్రెండ్స్. వచ్చేసి వస్తారు, అంట్లు తోమేసి ఇల్లు తుడిచి వెళ్ళిపోతారు. మనం బట్టలు వేసుకోవాలి, మిషన్లో అంట్లన్నీ కడిగిన అంట్లన్నీ సర్దుకోవాలి, ఎక్కడక్కడ సర్దాలి ఇల్లంతా. మళ్ళీ మార్నింగ్ లేచి మొత్తం నేను కిటికీలని అవన్నీ సోఫాలు గీఫాలన్నీ దులుపుతూనే ఉంటానండి. వచ్చేసి మార్నింగ్ ఎంత డస్ట్ వస్తుందో, మళ్ళీ పనమ్మ వెళ్ళంగానే ఒక రౌండ్ మళ్ళీ ఇల్లంతా ఊడుస్తాను నీట్గా. ఇదిగోండి, రైస్ కూడా పెట్టేసుకున్నాను. వచ్చేసి రైస్ కుక్కర్లో